వెల్కమ్ టు విజన్ 5 టీవీ. దుబాయ్లో జరిగిన ఐఫా వేడుకలను ఈ మధ్య బుల్లితెరపై ప్రచారం చేశారు. ఇక రానా, తేజ సజ్జా కలిసి చేసిన హోస్టింగ్ను సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో చాలా సినిమాల మీద సెటర్లు వేశారు, హీరోల మీద కూడా కౌంటర్లు వేశారు. దీంతో సదరు హీరోలు, సదరు చిత్ర అభిమానులు మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు. హోస్టింగ్ చేయడం అంటే ఎదుటి వాళ్ళ మీద షటర్లు వేయడం, రోస్టింగ్ చేయడం కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప 2 పలుమార్లు వాయిదా పడుతూ వస్తుందని, పుష్ప 2 లేట్ అని అన్నారు. ఆదిపురుష్ మూవీని థియేటర్లో వేసినప్పుడు ఓ కుర్చీని ఖాళీగా ఆంజనేయుడి కోసం ఉంచారని, కానీ ఆయన కూడా ఓటీటీలోనే చూద్దామని థియేటర్లకు వెళ్ళలేదంటూ షటర్లు వేశారు. బచ్చన్ ఈ ఏడాది ఎవరెస్ట్ అంత హైట్, పాతాళం అంత లోతును చూశారంటూ కామెంట్లు చేశాడు. లోయెస్ట్ ఏంటి అని తేజ సజ్జా అడిగితే, అదే మొన్న వచ్చింది కదా మిస్టర్ అంటూ మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్ గురించి పరోక్షంగా కౌంటర్ వేశాడు రానా. ఇక బాలయ్య ఆడియో కాల్ ఒకటి ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అది చెప్పు ముందు గాడిద అంటూ బూతులతో బాలయ్య రెచ్చిపోయిన ఆడియో కాల్ను రానా వాడేశాడు. అది కూడా బాలయ్య ముందే అంటే సాహసం అనే చెప్పాలి. బాలయ్య ఎదురుగా ఉన్నా కూడా రానా రోస్ట్ చేశాడు. ఆ ఆడియోకి రానా తన ఆడియోని భలే సింక్ చేశాడు. రానా తన హోస్టింగ్తో గేమ్ చేంజర్, హనుమాన్, గుంటూరు కారం, సంక్రాంతి సీజన్, మా ప్రెసిడెంట్ మంచు, 48 గంటల్లో డిలీట్ చేయడం అంటూ చాలా వంటి మీద కౌంటర్లు వేశారు. మధ్యలో తేజ సజ్జా మీద కూడా షటైర్లు వేశాడు. అలా రానా తన హోస్టింగ్తో అందరినీ రోస్ట్ చేసి పడేయడం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతలా రోస్ట్ చేస్తూ హోస్టింగ్ చేయాలా అని అనుకుంటున్నారు అంతా.